సో హాయ్ ఎవరివన్. సో ప్రీవియస్ పార్ట్లో మనం సి బేసిక్స్ అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ పార్ట్లో మనం రిమైనింగ్ సి బేసిక్స్ కొన్ని మిగిలి ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి సి స్టేట్మెంట్స్. సి స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని రాసాం. ఓకేనా, ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్. ఇక్కడ మెనీ స్టేట్మెంట్స్లో ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్, ప్రింట్ ఆఫ్ హ్యావ్ ఎ గుడ్ డే రాసాం. సో మనం ఏదైతే అవుట్పుట్ జనరేట్ అవ్వడానికి ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో డబుల్ కోట్ మధ్యలో ఏదైతే స్టేట్మెంట్ రాస్తున్నామో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, దాన్నే స్టేట్మెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అనేది సింగిల్ స్టేట్మెంట్. ఓకేనా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ప్రింట్ఎఫ్ హలో వరల్డ్, ప్రింట్ఎఫ్ ఐఎమ్ లెర్నింగ్ సి, ప్రింట్ఎఫ్ అండ్ ఇట్ ఈస్ ఆసమ్. సో ఇవి మల్టీ లైన్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, హలో వరల్డ్, ఐఎమ్ లెర్నింగ్ సి అండ్ ఇట్ ఈస్ ఆసమ్, ఇది దీని యొక్క అవుట్పుట్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒకసారి చేద్దాం. సో ఇక్కడ చూడండి, హ్యాస్ ఇన్క్లూడ్ stdio.h ఇంటూ మెయిన్ ప్రింట్ఎఫ్ హలో ఎవరీవన్. ఓకేనా, రిటర్న్ 0. ఇది ఓన్లీ సింగిల్ లైన్ స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు అవుట్పుట్ చేద్దాం. సో చూడండి, హలో ఎవరీవన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మల్టీ లైన్ రాద్దాం. మల్టీ లైన్ ప్రింట్ఎఫ్ అంటే మోర్ దెన్ వన్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఉపయోగించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. టెక్ ఇన్నోవేటర్స్ మళ్ళీ ప్రింట్ఎఫ్, ఇంకో ప్రింట్ఎఫ్ తీసుకుందాం, ఫంక్షన్ నెట్వర్క్ ఛానల్. ఓకేనా, సెమికాలన్ ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ జనరేట్ చేసి చూద్దాం. సో చూసారా, హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ ఛానల్ అని. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటి, వన్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తే అది సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఫంక్షన్ అంటాం. అదే మెనీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే అది మల్టిపుల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఫంక్షన్స్ అనేది అంటాం. ఇది ఓకేనా, సి స్టేట్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి, డబుల్ కోడ్స్. డబుల్ కోడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో డబుల్ కోడ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ దేనికి అవుట్పుట్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మనం పారెంథసిస్, ఈ బ్రాకెట్స్ని పారెంథసిస్ అంటాం, సెమీకోలన్. ఈ పారెంథసిస్ బిట్వీన్ ఏవైతే డబుల్ కోడ్స్ మధ్యన నువ్వు ఏదైతే అవుట్పుట్ జనరేటింగ్ ఇన్స్ట్రక్షన్ రాస్తున్నావో ఆ ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే కంపల్సరీ డబుల్ కోట్ ఉండాలి. ఓకేనా, సో డబుల్ కోట్స్ ఈజ్ యూజ్డ్ టు జనరేటింగ్ అవుట్పుట్, లేదంటే మనకి ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది దిస్ సెంటెన్స్ విల్ వర్క్, ఎందుకంటే ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది వ్యాలిడ్ సెంటెన్స్. బట్ హియర్ ప్రింట్ఎఫ్ దిస్ సెంటెన్స్ విల్ ప్రొడ్యూస్ ఎన్ ఎర్రర్. సో ఇక్కడ మనం డబుల్ కోట్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఇట్ షోస్ ఎన్ ఎర్రర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ హలో ఎవరీవన్ దగ్గర నేను డబుల్ కోట్ అయితే రిమూవ్ చేశాను. చూడండి, ఇక్కడ కలర్ మారింది. సో కలర్ మారిందంటే మనకి వార్న్ చేస్తుంది, అరే బాబు నువ్వు రాంగ్ చేస్తున్నావు, రాంగ్ ఇన్పుట్ ఇస్తున్నావు, రాంగ్ కోడ్ రాస్తున్నావు, అది కరెక్ట్ చెయ్యు, సింటెక్స్ రాంగ్ అవుతుంది. కలర్ మారినప్పుడు చెప్తుంది, ఎల్లో నుంచి వైట్ కలర్గా మారినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు కోడ్ రన్ చేసినా చూడండి, అవుట్పుట్ ఫంక్షన్ మెయిన్ ఎర్రర్ ఏమన్నది, హలో అన్డిక్లేర్డ్ అన్నదా లేదా. ఓకేనా, ఇలా ప్రతి దానిలో కూడా మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ జనరేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్ మధ్యలో మాత్రమే యూజ్ చేయాలి. డబుల్ కోట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, అప్పుడే మనకి వ్యాలిడ్. ఇప్పుడు చూడండి, డబుల్ కోట్స్ పెట్టడం వల్ల వైట్ కలర్ నుంచి ఎల్లో కలర్ వచ్చింది. ఓకే, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు ఇవన్నీ. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, హలో ఎవరీవన్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ ఛానల్. ఇప్పుడు ఓకేనా, సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డబుల్ కోట్స్ యూసేజ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఐ హోప్ దట్ హ్యావ్ యూ గాట్ మై పాయింట్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఏం చేస్తారు, ఆన్లైన్ కంపైలర్ ఉపయోగించి సి ఇలా బేసిక్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉండండి. ఇంకా మీకు దీనిలో ఇంకా ఇది అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇది డబుల్ కోట్స్ యూసేజ్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, సి న్యూ లైన్స్ అండ్ ఎస్కేప్ సీక్వెన్సెస్. సో దీని అర్థం ఏంటి అని అంటే, సి న్యూ లైన్స్ ఎస్కేప్ సీక్వెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మినీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో హలో వరల్డ్ ఐఎమ్ లెర్నింగ్ సి అంటే ఇంతకు ముందు /n, ఇది /n. ఓకేనా, దీన్ని ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం సి లాంగ్వేజ్లో.
ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ లైన్ ఇన్ అవుట్పుట్ కన్సోల్. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, హలో వరల్డ్ ఐఎమ్ లెర్నింగ్ సి అండ్ ఇట్ ఈస్ అవసమ్. ఇక్కడ మనం స్లాష్ అని యూజ్ చేయలేదు. అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్ ఐఎమ్ లెర్నింగ్ సి అంటే చదవడానికి చాలా ఇర్రెగ్యులర్ గా ఉంది, అంటే అన్స్ట్రక్చర్డ్ వేలో ఉంది. ఇదేంటిది హలో వరల్డ్ ఐఎమ్ కింద స్పేస్ లేదు అంటే చూడడానికి బాలే, అంతగా ఇర్రెగ్యులర్ గా లేదు. సో అలాంటప్పుడు మన అవుట్పుట్ కరెక్ట్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ స్ట్రక్చర్డ్ వేలో రావడానికి మనం న్యూ లైన్ లో క్రియేట్ చేస్తూ మనం న్యూ లైన్ లో ఇంకో అవుట్పుట్ క్లియర్ గా విజిబుల్ గా కనిపించడానికి మనం ఏం చేస్తాం, స్లాష్ అని యూజ్ చేసి న్యూ లైన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, హలో వరల్డ్ స్లాష్ అని యూజ్ చేయడం వల్ల ఐఎమ్ లెర్నింగ్ సి అనేది ఇక్కడ హలో వరల్డ్ పక్కన ప్రింట్ అవ్వకుండా న్యూ లైన్ లో ప్రింట్ అయింది. సో ద న్యూ లైన్ క్యారెక్టర్ స్లాష్ అని ఈజ్ యూజ్డ్ టు కాల్ an escape sequence and it is forces the cursor to change its position to the beginning of the next line on the screen. Okay na? Slash n is a escape sequence in C programming language used to create a new line. ఇప్పుడు మనం ప్రాక్టికల్ సినారియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ స్లాష్ అని ఇచ్చామనుకుందాం. ఇప్పుడు అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. సో చూడండి, సో చూడండి ఇక్కడ అవుట్పుట్ హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ ఛానల్. ఓకేనా? ప్రింట్ అయిందా లేదా? సో స్లాష్ అని పెట్టడం వల్ల సో దట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ లైన్. ఇక్కడ ఏదైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ ఇంతకు ముందు ప్రింట్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ రిమూవ్ చేసి అవుట్పుట్ జనరేట్ చేసి చూద్దాం. సో చూడండి, హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇక్కడ స్పేస్ లేదు, చూడడానికి చదవడానికి చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం న్యూ లైన్ క్రియేట్ చేయడానికి స్లాష్ అన్ అనేది యూజ్ చేస్తూ న్యూ లైన్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక స్లాష్ అన్ అనేది యూజ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ ఛానల్. సో చూడండి, ఇప్పుడు చదవడానికి చాలా క్లియర్గా ఉంది, చాలా స్ట్రక్చర్డ్ వేలో ఉంది. సో స్లాష్ అన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకో లైన్ కావాలనుకోండి, ఇంకో స్లాష్ అని యూజ్ చేయండి, నో ప్రాబ్లం, ఇంకో న్యూ లైన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకో న్యూ లైన్ అనేది క్రియేట్ అయింది. అలా ఎన్ని స్లాషన్స్ యూజ్ చేస్తే అన్ని న్యూ లైన్స్ అయితే క్రియేట్ అవుతాయి, మీకు ఎలా కావాలంటే అలా. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆన్లైన్ కంపైలర్లో. ఎందుకంటే ప్రోగ్రామింగ్కి నార్మల్ సబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అవి చదివి ప్రాక్టీస్ చేస్తే ఎలాగోలా వస్తాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చాము అంటే మన కీబోర్డు, మన చేతిలో కీబోర్డు మౌస్ మానిటర్ స్క్రీన్ లేదు, మనం ఏం చేయలేము. నువ్వు ఎంత ప్రో కోడర్ అయినా నేర్చుకుంటావు బట్టి పెట్టేస్తామంటే అవదు. ఓకేనా? సో మన చేతిలో ప్రోగ్రామింగ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మన చేతిలో ఒక నోట్బుక్ పేపర్ వర్క్ ఉండాలి, చేతిలో కీబోర్డ్ మౌస్ మానిటర్ ఉండాల్సిందే కంపల్సరీ. అప్పుడే మనం ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్, అంటే కంప్యూటర్తోనే వర్క్ చేయాలి అంతే. సో కాబట్టి మనం ప్రోగ్రామింగ్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, మీరు కూడా ఇలా అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ అవుతుందో మీరు కంపైలర్లో కూడా రన్ చేస్తూ ఉండండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల. ఇప్పుడు సి మల్టిపుల్ లైన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మెనీ ప్రింట్అప్ ఫంక్షన్స్ ఉపయోగించి నేను స్లాష్ అని ఉపయోగించి ఇలా న్యూ లైన్స్ క్రియేట్ చేశాను. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఓన్లీ వన్ ప్రింట్అప్ ఫంక్షన్ ఉపయోగించి చూడండి, హలో వరల్డ్ స్లాష్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ సి స్లాష్ అండ్ ఇట్ ఈస్ ఆసమ్. చూసావా, న్యూ లైన్ లో క్రియేట్ అయింది ఓన్లీ సింగిల్ ప్రింట్అప్ ఫంక్షన్ లో. ఇది కూడా మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. ఓన్లీ సింగిల్ ప్రింట్అప్ ఫంక్షన్ కాబట్టి రిమూవ్ స్లాష్ అని ఇచ్చి హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్, ఇంకో స్లాష్ అని ఇచ్చి ఛానల్ అనేది. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ అనేది జనరేట్ చేసి చూద్దాం. సో చూసారా, హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. సో ఓన్లీ సింగిల్ ప్రింట్అప్ ఫంక్షన్లో స్లాష్ అని యూజ్ చేయడం వల్ల న్యూ లైన్స్ అనేది 3 మల్టిపుల్ న్యూ లైన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో మనం స్లాష్ అనేది మల్టిపుల్ ప్రింట్అప్ ఫంక్షన్లో యూజ్ చేయొచ్చు,
అదే విధంగా సింగిల్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ తీసుకుని కూడా స్లాష్ అని యూజ్ చేసి న్యూ లైన్స్ క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ స్లాష్ అండ్. సో నథింగ్ బట్ ఎస్కేప్ సీక్వెన్స్ ఇన్ సి. సో ఇలాగే ఎన్నతో కాకుండా స్లాష్ అన్నతో కాకుండా స్లాష్ టీ అని కూడా ఉంటుంది అనమాట. అదేంటో కూడా చూద్దాం. స్లాష్ టీ ఏంటంటే హారిజెంటల్లీ 4 స్పేసెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ టీ పెట్టాం అంటే ఇది అవుట్పుట్ చూడండి ఎలా జనరేట్ అవుతుందంటే హారిజెంటల్ గా 4 స్పేసెస్ మీకు అయితే క్రియేట్ అయ్యింది. ఇక్కడ చూడండి హలో ఎవరి వన్ పక్కన 4 స్పేసెస్ క్రియేట్ అయ్యాయి. ట్యాబ్ స్పేస్ అంటాం ఇది, ఓకేనా. స్లాష్ టీ ఈజ్ టు క్రియేట్ ఏ హారిజెంటల్ ట్యాబ్ 4 స్పేసెస్, whereas slash n is used to create a new line in the C programming language. Okay na? That is the difference between slash t and slash n in terms of escape sequence in C programming language. Okay na? Slash n అనేది న్యూ లైన్ క్రియేట్ అవుతుంది, స్లాష్ టీ అనేది ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ అయితే క్రియేట్ అవుతుంది. చెక్ చేశారా? ఓకేనా. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా స్పేస్ వదిలితే మళ్ళీ ఆ స్పేస్ కూడా యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్కేప్ సీక్వెన్సెస్. ఓకేనా. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ